మనం ఇక్కడంతా కూడా గణేష్ ఉత్సవాలను జరుపుకుంటున్నాం. అది మన యొక్క మహద్భాగ్యం అని చెప్పుకోవచ్చు. కలవు కపి చండి వినాయకౌ అని చెప్పారు. కలియుగంలో గణేశుడు మరియు అమ్మవారు ఈ రెండు దేవతలు కలియుగానికి రుణపడి ఉన్నారు. కాబట్టి వీరి యొక్క ఆరాధన చేయడం వల్ల సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్ట్రభూతని గణేశ పంచరత్న స్తోత్రంలో శంకరాచార్యులు వర్ణిస్తారు. ఇది కాదు ఇది అవుతుంది అనే భావన లేకుండా యం యం కామయతే తం తమనేన సాధయేత్ అని చెప్పారు. గణపతి యొక్క ఉపాసన చేయడం వల్ల యం యం కామయతే, ఏవైతే కోరికలు మన మనస్సులో పెట్టుకొని చేస్తామో, కోరికలు అనే విషయానికి వస్తే సత్సంకల్పాలు, ఏవైతే సక్రమమైనటువంటి కోరికలు ఉన్నాయో యం యం కామయతే తం తమనేన సాధయేత్ అని గణపతి ఉపనిషత్తులో ఒక వాక్యం వస్తుంది. గణపతి ఆరాధన చేయడం వల్ల మన మనస్సులో ఎలాంటి మంచి సంకల్పాలు మంచి కోరికలు అయితే మనం చేసుకుంటామో అవన్నీ కూడా తప్పకుండా పరిపూర్ణమవుతాయి అని మనకు ఉపనిషత్తు అంటే వేద వాక్కు చెప్పింది. కాకపోతే మన సంస్కృతి సాంప్రదాయాల్లో చాలా గొప్పనైనటువంటి ఉత్సవము ఈ గణేశోత్సవము. ఇది ప్రాంతాలు అనే భేదం లేకుండా ప్రతి ప్రాంతంలో మన భారత భూమిలో భారతదేశంలో చాలా గొప్పగా ఈరోజు జరుగుతుంది. కాకపోతే కొన్ని విషయాలు ఇక్కడ చెప్పవలసినటువంటి విషయాలు ఏమున్నాయంటే, ధర్మో రక్షతి రక్షతః, అహింసా పరమో ధర్మ అని మనకు చిన్నగున్నప్పటి నుంచే నేర్పించారు. అహింస పరమో ధర్మ, మన యొక్క ధర్మం యొక్క విశేషత ఏమిటి అంటే అహింస, అంటే హింస లేకుండా ఉండాలి అని మన ధర్మం చెప్పింది. కానీ పెద్ద మనుషులు ఇంకో వాక్యాన్ని దీన్ని మనకు చెప్పకుండా ఆపేశారు. ధర్మహింస తథైవచ అని చెప్పారు. దీని తర్వాత వచ్చే వాక్యమే, కానీ దాన్ని మొత్తం ఖండించేశారు పెద్దవాళ్ళంతా కూడా. పెద్దవాళ్ళు అంటే మహర్షులు ఋషులు కాదు, ఈ తర్వాత వచ్చినటువంటి 60-70 నుంచి వచ్చినటువంటి పెద్దవాళ్ళు ధర్మహింస తథైవచ అనే వాక్యాన్ని మాత్రం పక్కన పెట్టారు. ఎప్పుడైతే మన ధర్మం పైన హింస జరుగుతుందో దానికి అలాగే మార్గాన్ని జీవించమని చెప్పారు పెద్ద ఋషులు. ఋషి మహర్షులంతా కూడా ఇలా చెప్పారు. కాబట్టి మన ధర్మం ఎంత గొప్పది అంటే, మన హైందవ ధర్మము, మన సనాతనమైనటువంటి ధర్మము చాలా గొప్పది. ఇటువంటి ధర్మంలో మన యొక్క భారత భూమిపైన జన్మించి ఇటువంటి ఉత్సవాలు జరుపుకోవడం అనేది చాలా విశేషం. కాకపోతే ధర్మాన్ని ఆచరించడం కూడా అంతే గొప్పనటువంటి విషయం. దాంట్లో ప్రధానంగా నేను మాతృమూర్తులకు మాత్రమే నేను దోషాన్ని ఇస్తాను. ఎందుకు అంటే ఈ రోజు ధర్మం తప్పిదం అవుతుందంటే కేవలం వాళ్ళ వల్లనే అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే వాళ్ళ పిల్లలకు కనీసం వెంట్రుకలు విరవేసుకోకుండా అని చెప్పడానికి కూడా సిద్ధంగా లేరు. కేవలం బొట్టు పెట్టుకోండి అని చెప్పడానికి కూడా సిద్ధంగా లేరు. గాజులు వేసుకోండి అని చెప్పడానికి కూడా సిద్ధంగా లేరు. ఉదాహరణకు చెప్పడానికి ఒకటి ఏమిటంటే, వేరే మతాల్లోకి అయితే మాత్రం వారి యొక్క ధర్మాన్ని వారు పూర్తిగా ఆచరిస్తున్నారు. మన ధర్మానికి వచ్చేసరికంటే మనం పాశ్చాత్యానికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి పూజా ఉత్సవం చేయడం ఎంతైతే విశేషత ఉందో ఆ యొక్క పద్ధతిలో చేయడం కూడా అంతే విశేషం. కాకపోతే క్రమశిక్షణ ఆ పద్ధతి అనేది లేకపోతే, ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను అంటే అన్ని చోట్ల చెప్తాను, కనీసం ఈ స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కైనా యొక్క విషయాన్ని వెళ్ళొచ్చు అని నా యొక్క భావన. అంటే ఇక్కడ ఎవరు ధర్మాన్ని ఆచరిస్తలేరు, ఎవరు పద్ధతులను ఆచరిస్తలేరు నా ఉద్దేశం అసలు కాదు. ఎందుకు చెప్తున్నాను అంటే మీకు తెలిస్తే మీరు ఇంకెవరికైనా చెప్తారేమో అన్న ఒక సదుద్దేశంతో మాత్రమే నేను ఇదంతా కూడా చెప్తున్నాను. కాబట్టి మనం ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎటువంటి యొక్క ధర్మ కార్యాలు చేసినా ధర్మాన్ని ఆచరించడము, దాంతో పాటు ఆ యొక్క సంస్కృతిని, ఆ యొక్క సాంప్రదాయాన్ని ఆచరించడం కూడా అంతే ముఖ్యంగా భావించవలసిందిగా మీ అందరికి కూడా నేను ఇంకొకసారి జ్ఞాపకాన్ని తీసుకొస్తున్నాను. విశేషంగా ఆడవాళ్ళకే ఎందుకు నేను చెప్తున్నాను అంటే, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి. ఒకసారి శంకరాచార్యుల వారు అమ్మవారిని వర్ణిస్తున్నారు. ఎవరు? జగన్మాత అయినటువంటి అమ్మవారిని వర్ణిస్తున్నారు. ఏమని అంటున్నారు అంటే, చితా భస్మాలేపో గరళ మశనం దిక్పటధరో జటాధారీ కంఠే భుజగపతిహారే పశుపతి కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం భవానీ తత్పాని గ్రహణ పరిపాటి ఫలమిదం అని అన్నారు. దీని యొక్క అర్థం ఏమిటంటే,
శంకరునికి అంటున్నారట, శంకరాచార్యుల వారు శంకరునికి అంటున్నారు, ఏమంటున్నారు? చితాభస్మాలేపో, అయ్యా నీ దగ్గర ఏముంది? చితాభస్మాన్ని ధరిస్తావు. చితాభస్మాలేపో గరల మశనం దిక్పటధరో, గరల మశనం, పోని అమృతాన్ని తాగినావా అంటే విషాన్ని తాగినావు నువ్వు, నీకు అమృతం కూడా నీకు దొరకలేదు, విషమే దొరికింది నీకు. గరల మశనం దిక్పటధరో, మంచి బట్టలు ధరిస్తావా అంటే దిక్కులే నీ యొక్క వస్త్రాలు అంటే దిగంబరుడు అని అర్థం. ఆ శంకరుడు ఎలాంటి వాడు అంటే వ్యాఘ్ర చర్మాన్ని ధరించేవాడు లేదా దిగంబరుడు. దిక్పటధరో జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతి, జటాధారీ కంటే వెంట్రుకలైనా సక్రమంగా ఉన్నాయా అంటే జటాజూటాన్ని ధరిస్తావు నువ్వు, నీ వెంట్రుకలు కూడా సరిగా లేవు, జటాజూటం ధరించి ఉంటావు. జటాధారీ కంటే భుజగపతిహారీ పశుపతి, మెడలో మంచి ఆభరణాలనే వేసుకుంటావా విష్ణుమూర్తి లాగా అంటే అవి కూడా దిక్కులు, పాములు వేసుకుంటావు. వాసుకి అనే ఒక పాము ఎప్పుడు ఆ యొక్క శంకరుడి యొక్క మెడలో ఉంటుంది. ఆ యొక్క జటాధారీ కంటే భుజగపతిహారి పశుపతి, పోని గణపతి ఏమో గణాలకు అధిపతి అయినాడు, గణాలకు దేవత అయినాడు. నువ్వేమో రాక్షసులకు దేవత, ఆ భూతాలకు అధిపతి అయినావు పశుపతి. కపాలి భూతేశో భజతి జగదీశైక పదవి, భిక్షనెత్తుతావు కానీ భిక్షమెత్తడానికి ఇంత పాత్ర అయినా ఉందా? కపాలంలో భిక్షం తీసుకుంటావు నువ్వు. కపాలి భూతేశో భజతి జగదీశైక పదవి, అయినా నీకు జగదీశైక పదవి ఎలా వచ్చింది అంటే భవాని తత్పాని గ్రహణ పరిపాటి ఫలమిదం, నా యొక్క అమ్మకి నువ్వు పాణిగ్రహణం చేసుకున్నావు కాబట్టి నీకు ఇంత గొప్పైన పదవి వచ్చింది అంటే నా అమ్మవారికి ఇంత సామర్థ్యం ఉంది అని శంకరాచార్యుల వారు వర్ణిస్తూ ఉన్నారు. అంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని, ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో భగవంతుడు కేవలం అక్కడే ఉంటాడు, ఇంకెక్కడా ఉండడు. ఈ రోజు నుంచి కాకుండా శంకరాచార్యుల కాలం నుంచి కూడా అమ్మవారిని వర్ణిస్తూనే ఉన్నారు. అమ్మ అతులం తత్ర తత్తేజ సర్వదేవ శరీరజం ఏకస్థం తదభూన్నారే వ్యాప్తలోకత్రం దిశ. అటువంటి అమ్మవారి అంశమైనటువంటి స్త్రీమూర్తులంతా కూడా ఈ రోజు ఎలాంటి కర్తవ్యాన్ని చేయాలి ధర్మరక్షణకై అనేది అది స్త్రీలపైనే వదిలిపెడుతున్నారు. కాబట్టి మాతృమూర్తులంతా కూడా పుట్టబోయే సంతానానికి ప్రథమ గురువులు. వారు చెప్తేనే ఇది నీ తండ్రి, ఇది ఫలానా, ఇది గురువు, ఇది అక్కడి నుంచే పిల్లవాడికి బోధన స్టార్ట్ అవుతుంది. అటువంటి మొట్టమొదటి గురువు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం తల్లి మాత్రమే. నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం, తల్లికి మించేటువంటి దైవతం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి మాతృమూర్తులంతా కూడా మీ యొక్క ధర్మాన్ని ఆచరిస్తూ అలాగే మీ పిల్లలను కూడా ఆ ధర్మాన్ని ఆచరింపజేస్తారని కోరుకుంటూ ఈ రోజుకి మన యొక్క గణేష్ ఉత్సవాలు 7వ రోజు పరిసమాప్తి అయిపోయినాయి. ఇకపోతే ఆ భగవంతుని ప్రసాదం ఏదైతే ఉందో అది మీ యొక్క పరంపరగా ఈ రోజు మరి ప్రసాదం ఇస్తున్నారా లేకుంటే ఇంకేమన్నా దాన్ని వినియోగం చేస్తున్నారా అనేది ఆలోచించి అటువంటి మహత్తరమైనటువంటి ఆ యొక్క భగవంతుడికి 7 రోజుల నుంచి ఆ యొక్క భగవత్ శరీరం పోయినటువంటి ఆ వస్త్రాలు గాని ఆ లడ్డు గాని ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే, భగవంతుని యొక్క ప్రసాదాన్ని తీసుకున్నట్లయితే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే, అన్ని దుఃఖాలన్నీ కూడా నాశనం చేసే సామర్థ్యము ఆ యొక్క ప్రసాదంలో ఉంటుంది. సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతు అని చెప్పారు. కాబట్టి నామస్మరణ, భగవంతుని యొక్క తీర్థము, భగవంతుని యొక్క ప్రసాదము, భగవంతునికి అర్పించినటువంటి ఏదైనా వస్తువు మనం తీసుకోవడం ద్వారా ఆ యొక్క మనం అన్ని దుఃఖాల నుంచి కూడా విముక్తి పొంది చివరికి ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. కాబట్టి ఆ దిశగా మీరంతా కూడా ఆ భగవంతుని ప్రసాదాన్ని తీసుకొని కృతార్థులైపోయి ఇదే విధంగా ఆ యొక్క గణపతి మీ యొక్క సేవను ప్రతి సంవత్సరం వినియోగించుకుంటూ ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని యొక్క చరణాలయందు నేను ప్రార్థన చేస్తున్నాను. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ, హర గజానన భగవాన్ కీ జై.